ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మందికి వాస్తు దోషాలు కొన్ని ఉంటాయి అని తెలుసు, కానీ వాస్తు దోషాలు ఎటువంటి వాస్తు దోషాలు అని ఇప్పుడు అడుగుతూ ఉంటారు. మేము ఇల్లును చూడాలా, భూమిని చూడాలా, ఇంటి బయట ఉన్న రోడ్డును చూడాలా, ఏం చేయాలి? ఎంత చెప్పినా వినరు. కొందరైతే పరమ మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. పాపం కుటుంబం ఆ ఇంట్లో పెద్ద ఇల్లు కట్టేస్తారు, అందరూ జాయింట్ ఫ్యామిలీ. అది వీధి పోటు ఉంటుంది ఆ ఇంటికి. రోజు రోజుకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా వేరే వేరే ఇల్లు కట్టుకొని ఈ ఇంట్లో ఉంటే అభివృద్ధి చెందమో అని అందరూ వెళ్ళిపోతారు. కానీ పరమ మూర్ఖులు మాత్రం నేను ఇది ఇల్లు కట్టాను, చస్తేను ఇదే ఇంట్లో ఉండాలి అని కొడుకుల్ని కూతుర్ని ఉడ్డేసుకొని అక్కడే ఉంటాడు. కానీ ఎవరు ఎంత బుద్ధి చెప్పినా వేరే జాగా ఉన్నా వెళ్ళడు. ఎందుకంటే పెద్ద ఇల్లు కట్టేశాం కదా, ఇక్కడే ఉండిపోదాము అని, ఆ ఇల్లు గౌరవం అని. కానీ ఆయనకి పిల్లలు భోజనం పెడుతున్నారు కాబట్టి, వయసు అయింది కాబట్టి అలా ప్రవర్తిస్తారు. కానీ ఆ పిల్లల జీవితం అయితే వాళ్ళు ఎంత కష్టపడినా అభివృద్ధి చెందరు. రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేస్తారు, అభివృద్ధి చెందరు. ఎన్నో పనులు చేస్తారు, ఎన్నో వ్యాపారాలు చేస్తారు, నష్టాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి అలా వీధి పోటు ఏదైనా ఉంటే అది వేల కోట్ల వాల్యూ ఉన్నా దయచేసి వదిలేసి పక్కకి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇది నా అభిప్రాయం. తదుపరి ఇంకా చాలామంది అంతా బాగుంటుంది కానీ నష్టాలు మాత్రం తట్టుకోలేరు. ఇలా ఒకరు నాకు కలిశారు రీసెంట్గా. కలిసినప్పుడు వాళ్ళు ఆనందం ఎంత గొప్పది అంటే అంత గొప్ప ఆనందం. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ చెరువులు పెట్టుకొని ఉండేవారు. వాళ్ళదైనా ఒక 5-6 ఎకరాల జాగా ఉంది. ఆయన మంచి వ్యక్తి, కష్టపడి పైకి రావాలని 10 సంవత్సరాల నుంచి ఆ ఒక చెరువుల్లో ఫార్మింగ్ అంటే ఆ చెరువులనే పెట్టుకొని దాన్నే నమ్ముకొని రొయ్యలు చేపలని ఏదో బిజినెస్ చేద్దామని కష్టపడుతూనే ఉంటారు. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా అందరికీ లాభాలు వస్తాయి, వాళ్ళకి మాత్రం లాభాలు వస్తలేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆలోచించి ఇదే విధానంగా టీవీ చూస్తూ ఉంటే ఒక వాస్తు యంత్రం పెట్టుకుందాం ఇంట్లో అని తీసుకెళ్ళి ఇంట్లో శ్రీ వాస్తు యంత్రం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైము వాళ్ళకి లాభం చూసింది అంటే ఈ 10 సంవత్సరాల్లో శ్రీవాస్తు యంత్రం వచ్చిన 3 మాసాలకి వాళ్ళకి ఆ పంటలో లాభాలు కనబడడం స్టార్ట్ అయింది. వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల్లో అప్పుల్లో పూడుకుపోయింటే ఈసారి వచ్చిన లాభాల్లో అప్పులు వెళ్ళిపోయాయి. దాని నుంచి దయచేసి మనము ఎంత కష్టపడినా ఏదో నష్టాలు అనుభవిస్తున్నామంటే ఏదో తెలియని దోషాలు ఉంటాయి ఇంట్లో. ఇంటి బయట ఉన్నప్పుడంతా చాలా ప్లాన్స్ వస్తాయి, ఇలా కష్టపడతాం, అంత కష్టపడతాం. ఇంట్లో వచ్చేసరికి ఆ కష్టం అంతా వృధా వ్యర్థమైపోతుంది, నష్టమైపోతుంది. అంటే సమ్ ఫినాన్స్కి సంబంధించిన కాస్మిక్ ఎనర్జీ ఆ ఇంట్లో సృష్టి అవ్వట్లేదు అని. అలా ఉండేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇంట్లో పరమటి గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ శ్రీవాస్తు యంత్రం తగిలించేస్తే ఖచ్చితంగా మనకి వ్యాపారంలో నష్టాలు రాకుండా, చేసే పనుల్లో నష్టాలు రాకుండా డెవలప్మెంట్ అవ్వచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.